మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి మీ అందరికీ? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. మాట్లాడతాం అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే. కులాలను రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ? రాజకీయాలు ఎవరియో, కుట్ర రాజకీయాలు ఎవరియో, శవ రాజకీయాలు ఎవరియో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేట తెల్లం అవుతా ఉన్నాయి. జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. మరి మీరు అందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి మీ అందరికీ? సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలు ఇవేనా? అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు సమస్యలు? చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్ లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? జగన్ మంచోడు కాబట్టి ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. మాట్లాడతాం అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను. ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేసారి ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి అక్కడే ఉన్నాం. రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకుని తక్కువ గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం నీ కెపాసిటీ. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. ఇంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాల పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్ని వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్ని పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చాను. రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఉండు, ఈయన దత్తపుత్రుడు ఉండు. ఎవడింటా ఉన్నాడు చెప్పు? అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి.